Alright, hello people, welcome back to our channel and you can call me DVP and we are in Malaysia. Guys, this is mall KL Suraya. సో ఇది పెట్రోనస్ టవర్స్ ఉంది కదా, దాని లోపలే ఉంటుంది. మీకు కేఎల్ ఆక్వేరియంకి వెళ్ళాలన్నా, పెట్రోనస్ టవర్కి వెళ్ళాలన్నా, మెట్రో దగ్గరికి వెళ్ళాలన్నా దీని బిట్వీన్ అనమాట. ఆ రైట్ సైడ్ కిందకి రైట్ సైడ్ లోపలికి వెళ్తే ఆక్వేరియం వస్తుంది. ఇలా స్ట్రైట్ వెళ్తే మెట్రో వస్తుంది. లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, మీకు అక్కడ మధ్యలో కనపడుతుంది చూడండి ట్విన్ టవర్స్కి వెళ్ళాలి. టైం ఇప్పుడు 2:30 అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. చాలా వస్తుంది, ఒక్క రెస్టారెంట్ కనపడట్లేదు, ఫుడ్ కోర్ట్ కానీ రెస్టారెంట్. ఓకే, ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్ గైస్ సిగ్నేచర్స్. లెట్ మీ గో దేర్. గైస్, దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఫుడ్ కోర్ట్ ఇన్ దిస్ మలేషియా అంట. ఒక ఫ్లోర్ ఫుడ్ కోర్టే ఉంది. ఆల్మోస్ట్ ఒక 100s ఆఫ్ షాప్స్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ అన్ని ఆ ఎడ్జ్ వరకు, లాస్ట్ వరకు షాప్సే, ఫుడ్ కోర్ట్స్. మళ్ళీ ఇటు చూడండి, ఈ సైడ్స్ అన్నీ మొత్తం ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఇన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నా అది ఆ లాస్ట్ వరకు ఫుడ్ కోర్ట్సే. ఇన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నా ఎక్కడ తినాలో అర్థం కావట్లేదు గైస్. సర్వనన్ భవన్ కూడా ఉంది. ఐఎమ్ జస్ట్ సర్చింగ్ వేర్ టు ఈట్ అని. చికెన్ రైస్. గైస్, ఫుడ్ కోర్ట్ అంతా తిరిగి ఐఎమ్ డ్రింకింగ్. గైస్, ఫుడ్ కోర్ట్ అంతా తిరిగి లాస్ట్లో ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నా. కోక్ ఒకటి తీసుకున్నాను. $3 రింగెట్స్ అనమాట. సో నేను వచ్చిన షాప్ వచ్చి మీకు చూపిస్తా చూడండి. ఇదే గైస్, నేను ఆర్డర్ ఇచ్చిన షాప్. నేనేం ఆర్డర్ ఇచ్చానంటే ఆమ్లెట్ ప్లస్ చీజ్ రైస్ ప్లస్ జాపనీస్ చికెన్ కర్రీ అనమాట. అది రెగ్యులర్ అయితే 17 రింగెట్స్, లార్జ్ అయితే 25 రింగెట్స్. ముందు టేస్ట్ చేద్దాము, స్టార్టింగ్లో ఎందుకు లార్జ్ అని చెప్పి రెగ్యులర్ చెప్పాను. ఇవన్నీ చూడండి, లుక్ దిస్ సైడ్ ఆల్సో. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది చూడటానికి రకరకాలుగా ఉంది, ఎలా ఉంటుందో ఏంటో. లెట్స్ టేస్ట్ ఇట్ అండ్ టెల్ యూ. బాగుంది గైస్, ఫ్లేవర్ ఎలా ఉందంటే హైదరాబాదీ దమ్ మసాలాలో, దమ్ బిర్యానీలో దమ్ మసాలా ఉంటుంది కదా, సేమ్ ఫ్లేవర్ ఉంది. సో దిస్ ఈజ్ ఫుడ్. ఇది ఆమ్లెట్, ఇది రైస్ అండ్ దిస్ గ్రేవీ అండ్ చికెన్ ఈజ్ కాల్డ్ జాపనీస్ చికెన్ కర్రీ అంట. సో 3 ఇలా కలుపుకొని టేక్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ చికెన్, హ్యావ్ ఇట్. గైస్, ఇదైతే సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది గైస్. ఇంకో ట్రై చేయొచ్చు. ఇదే గైస్ షాప్. నేను వచ్చి ఆమ్లెట్ బీఫ్ కర్రీ రైస్, మనం చెప్పింది చికెన్ రైస్ కదా. ముసలోడు పంప ఏమైందంటే
దీన్నేమో బీఫ్ రైస్ అని రాసింది, నేను చెప్పిందేమో చికెన్ రైస్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇదైతే సూపర్ ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళా అనమాట. వెళ్తే చెప్పింది రెండు ఒకే కాస్ట్ కాబట్టి అది ఇచ్చాము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గైస్, ఐ కేమ్ టు కేఎల్ టవర్. కేఎల్ టవర్ లోపలికి వెళ్దామని అలా మెట్రో దిగి బయటికి రాగానే ఇట్స్ రైనింగ్. మొత్తం వర్షమే. వర్షం పడితే కేఎల్ టవర్ క్లోజ్ చేసేస్తాం. లుక్ ఎట్ దిస్. ఇప్పుడు నా నేట్ చేయాలి. యాక్చువల్గా బట్టు కేవ్స్కి వెళ్తే లేట్ అవుద్ది. కేఎల్ టవర్ కవర్ చేద్దాం అనుకుని ఇటు వచ్చాను. దరిద్రం చూడండి, ఎదురుగా ఉంది ట్విన్ టవర్స్. దాని నుంచి రైట్కి ఇలా తిప్పితే దట్స్ కేఎల్ టవర్. ఇప్పుడు మనం అటే వెళ్ళబోతున్నాం అన్నమాట. It's raining, guys. గైస్, నేనైతే మొత్తం తడిచిపోయా. ఇంకా కేఎల్ టవర్కి వెళ్ళినట్టే. వర్షంలో ఇంతే తడుచుకుంటూ వచ్చేసాం మనం. ఎక్కడికి వచ్చామంటే కేఎల్ టవర్కి వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా చేస్తారా చెయ్యరా, వర్షం పడుతుంది కాబట్టి 99% ఎలా చేయరు. బట్ వీ విల్ గివ్ ఎ ట్రై. నేను టికెట్ కూడా తీసుకోలేదు, లోపలికి వెళ్ళి తీసుకోవాలి. దిస్ ఇస్ ద అఫీషియల్ ఎంట్రన్స్ ఆఫ్ కేఎల్ టవర్ గైస్. నేను ఒక 2.8 కిలోమీటర్స్ అలా నడుచుకుంటూ వచ్చాను. మధ్యలో వర్షం తగ్గిందిలే అనుకునే టైంకి మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఐ డోంట్ నో ఎటు నుంచి వెళ్ళాలో, మరి ఎంట్రన్స్ ఇటో కాదో. గైస్, మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆ టవర్ పేరు ఏదో ఉంది. అది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ప్రజెంట్ అయితే మలేషియాలో అదే హైయెస్ట్ టవర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి ట్విన్ టవర్స్, తర్వాత ఇది అనుకుంటా కేఎల్ టవర్. పైకి వెళ్తే వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లెట్స్ గో. డబుల్ డెక్కర్ బస్సు గైస్. ఫైనలీ నడుచుకుంటూ వచ్చాం గైస్. వయసు అయిపోతుంది. సో మొత్తం వర్షం పడటం వల్ల ఇదంతా తడిసిపోయింది గైస్. చూడండి, మొత్తం వాటర్ ఉంది. సో ఇదంతా కొంచెం హిల్ ఏరియా లాగా అనమాట. మనం కింద నుంచి కొండంతా ఎక్కి రావాలన్నమాట. హిల్ అంతా అలా కర్వ్స్ ఉంటాయి, కర్వ్స్ మొత్తం ఎక్కేసి రావాలి. అండ్ దట్ ఈస్ ద ఎంట్రన్స్. మరి వర్షం పడింది, ఎలా చేస్తున్నారో లేదో చెక్ చేయాలి. ఐ థింక్ స్కైటెక్ విల్ బీ క్లోజ్డ్. చూద్దాం. ఆ వెనక చూస్తున్నారు కదా, పెట్రోనస్ స్టార్స్. స్టీవెన్ ఇప్పుడే అబ్జర్వేషన్ డెక్కి దిగారు గైస్. నేనేమో స్కై డెక్ తీసుకున్నా, కానీ స్కై బాక్స్ క్లోజ్డ్ అంట. 110 వేసారు అనమాట. 110 రింగెట్స్ వేసారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 1400, ఇప్పుడు 2000 చేంజ్ పడుతుంది. ఆల్మోస్ట్ 600 to 700. హాయ్. Bro, smile bro, why you scared? I can't see down. No, you can bro, you can do it, you can do it. Are you ready to take photo? Yes. Alright.
687 Number meters. 2 tallest tower in the world. Oh, nice. And what is the height of this tower? 421. 421. And Petronas? 452. 452. Okay. ఓకే థ్యాంక్ యూ గైస్. ఇదంతా కేఎల్ టవర్. సో మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఆ టవర్ పేరు 118. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్ అంట. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు అటు చూస్తే అక్కడ పెట్రోనస్ టవర్స్ ఉంది. డే వ్యూ అయితే చూసేసాం. నైట్ వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కూర్చొని. ఇందాక మీరు స్కై బాక్స్ అది చూసే ఉంటారు, అక్కడ జరిగింది కదా.